అరణ్యం, కాలం మాట్లాడని చోటు. ప్రకృతి ఊపిరిగా ధర్మం నడిచే పవిత్ర మార్గం. ఇదే దండకారణ్యం. ఇక్కడ అడుగులు వేసింది ఒక రాజకుమారుడు. కిరీటం లేదు, కాని రాజసం తగ్గలేదు. కళ్లలో కరుణ, హృదయంలో ధర్మం. అతడే రాముడు. అతని పక్కన నడుస్తోంది ధర్మానికి మరో రూపం, సీత. అరణ్య జీవితం ఆమెకు శ్రమ కాదు. ఆమె చిరునవ్వు అరణ్యానికి వెలుగు. అది సౌందర్యం కాదు. అలాంటి క్షణంలో అరణ్య నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక అపూర్వమైన కాంతి మెరిసింది. బంగారు వర్ణంలో మెరిసే జింక. సీత కళ్లలో ఆశ్చర్యం. స్వామీ, ఆ బంగారు జింకను చూడండి, ఎంత అందంగా ఉందో. ఆ మాటల్లో అమాయకత్వం ఉంది. కాని అందం మాత్రమే నిజం కాదు. లక్ష్మణుడు అప్రమత్తమయ్యాడు. ధనుస్సు పట్టుకుని నీడల మధ్య నిలబడ్డాడు. కాని సీత కోరిక రాముడి హృదయాన్ని కదిలించింది. ఆమె ఆనందం కోసం అరణ్యంలోకి అడుగు వేశాడు రాముడు. మాయజింక ముందుకు, ధర్మం వెనుకకు. అరణ్యం పరుగులు తీస్తోంది. గాలి వేగం పెరుగుతోంది. సన్యాసి వేషంలో ఒక నీడ. మృదువైన మాటలు, కాని కళ్లలో అహంకారం. అతడే రావణుడు. ఆకాశం భారమైంది. గాలి మౌనమైంది. సీత హృదయం వణికింది. అధర్మపు చేతుల్లో బందీ అయింది. రామా, లక్ష్మణ! ఆ పిలుపు అరణ్యాన్ని చీల్చింది. ఆకాశాన్ని వణికించింది. ఎక్కడో పర్వత శిఖరంపై వాయుపుత్రుడు నిలబడ్డాడు. అంజనేయుడు. అతని కళ్లలో అగ్ని. అతని గదలో విజయం. అతని అడుగుల్లో ఆశ. ధర్మం పడిపోయినట్టు కనిపించవచ్చు, కాని అది ఓడిపోదు. రాముడు తిరిగి వస్తాడు. సీతను తీసుకొస్తాడు. అధర్మాన్ని నాశనం చేస్తాడు. ఇది అరణ్యవాసం కాదు. ఇది మహాయుద్ధానికి ఆరంభం. ధర్మ విజయంలో మొదటి అధ్యాయం. ధర్మం తప్పకుండా గెలుస్తుంది.